ధనాన్ని ఇస్తాను కోరుకోమన్నది. ధనం వద్దు సంతానం కావాలని జైపాలుడు అప్పుడు అన్నాడు జైపాలుడు. అప్పుడు అమ్మవారు దీర్ఘాయువు వైదవ్యం గల కన్య కావాలన్నా, అల్పాయుషుడు సజ్జనుడు అయిన కుమారుడు కావాలా కోరుకోమని అడిగింది అమ్మవారు. అప్పుడు రాజు పితృదేవతలను ఉద్ధరించేందుకు కుమారుడే కావాలని కోరుకున్నాడు. అప్పుడు ఆమె దేవిని ఆ రాజుని తన పార్శ్వంలో ఉన్న గణపతి నాభి అందుంటూ ఎందుకు ఇచ్చి చెంతనే ఉన్న చూతవృక్ష ఫలాన్ని నీ భార్యకి ఇవ్వమని అంతర్ధానమయ్యాను. జయపాలుడు ఆ వృక్షానికి ఉన్న పళ్ళన్నీ కోసేసరికి గణపతికి కోపం వచ్చింది. ఇందుకు ఫలితంగా నీకు జన్మించే కుమారుడు 16వ ఏట సర్పం పడి మరణిస్తాడని చెప్పించాడు. ఈ విధంగా కొన్నాడు జయపాలని భార్య కుమారుడు కలది. ఆ కుర్రవాడికి వయసు వచ్చింది. వివాహం జరిగితే కుమారుడికి ఆయుష్ పెరుగుతుందేమో అని భార్య కుమారుడికి వివాహం చేద్దామని భర్తతో అన్నది. కాశీ విశ్వేశ్వరుని దర్శించి వచ్చాక వారు ప్రతిష్టానపురం చేరారు. అక్కడ వారందరూ ఓ సత్రంలోకి ప్రవేశించారు. అక్కడ కొందరు కన్యలు ఆడుకుంటున్నారు. వారిలో సుశీల అనే కన్య మరొక కన్యతో గొడవ పడగా ఆ కన్య సుశీలను ముండారంట అంటూ కోపంతో దుర్భాషలాడింది. అప్పుడు సుశీల మా అమ్మగారు మంగళగౌరి వ్రతం చేస్తున్నది కాబట్టి మా కుటుంబంలో ఎవరు ముండలు రండలు ఉండరు అంది కోపంతో. జయపాలని కుమారుడు అతని మేనమామ ఇదంతా జరిగేటప్పుడు అక్కడే ఉన్నారు. తన మేనల్లుడు అల్పాయుష్కుడు ఉన్న సంగతి అతనికి తెలుసును. మా ఇంట్లో ముండలు రండలు ఉండరు, ఆ అమ్మ శ్రావణ మంగళ గౌరి వ్రతం చేస్తుంది అన్న సుశీల మాట వినేసరికి శివుడు మేనమామ ఉపాయంతో వస్తుంది. సుశీలను శివుడికి ఇచ్చి వివాహం జరిపిస్తే తనకి తప్పకుండా మంగళగౌరి అనుగ్రహం లభించి పరిపూర్ణ ఆయుష్కుడు అవుతాడని భావిస్తాడు. మేనల్లుడు శివునితో సహా శివుని మేనమామ ధ్యానంలో ఉన్న సుశీల తల్లిదండ్రుల వద్దకు చేరి శివుడనే బాలుడు నీ కూతురికి తగిన భర్త అని దేవుని వ్యాఖ్యంగా వారిని నమ్మిస్తాడు. దాంతో సుశీల శివుడుల వివాహం జరిగిపోతుంది. పెళ్ళైన కొత్త దంపతులు ఆ రాత్రి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు. మంగళగౌరి దేవి ముత్తైదువ రూపంలో సుశీల కల్లో కనబడి నీ భర్త అల్పాయుష్కుడు, ఈ రాత్రితో అతని ఆయువు ముగుస్తుంది, ఈ దోషం మార్పులు చెప్తాను విను అని ఈ విధంగా చెప్పింది. కొద్దిసేపట్లో ఒక కృష్ణ సర్పం నీ భర్తను కలవడానికి వస్తుంది. వెంటనే నీవు నిండా పాలు ఉన్న దాన్ని ముందు ఉంచు. అప్పుడు పాము ఆ ఘటంలోని ప్రవేశించగా వస్త్రముతో ఆ కుండ మూసిని గట్టిగా కట్టి ఉదయాన్నే దాన్ని నీ తల్లికి వాయనం ఇవ్వు. దాంతో నీ భర్తకు ఆ గండము తప్పిపోతుందని అంతర్ధానం అవుతుంది. అప్పుడు శివుడు తన మేనమామతో కాశీయాత్ర పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణంలో భార్య సుశీలను తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. విషయం తెలుసుకుందామని శివుడు సుశీలను తన ఆయువు ఎలా పెరిగిందని అడుగుగా అంతా శ్రావణ మంగళ గౌరి వ్రత ప్రభావం అని చెప్పినది. ఈ విధముగా కృష్ణుడు ఈ కథను ద్రౌపదికి చెప్పాడు.